సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. ఈ సంగతి విన్నావా? ఇన్నాళ్ళు ఏం జరిగినా నువ్వు మాట్లాడొద్దని నా నోరు మంచావు. ఇప్పుడు ఏం జరుగుతుందో విను. చెప్పరా. ఏమండి, కొండాలమ్మ చెరువులో చేపలు పట్టుకోవడానికి మీ మామగారు డబ్బు లంచం తీసుకుని వెంకన్న కాపు గారికి ఇచ్చేశారండి. పాట పెట్టడానికి వాడవడు, పాడడానికి వీడవడంట. అదేమిటి నాన్న, మామయ్య ఊరికి ప్రెసిడెంట్ అయితే మనం నిలబెట్టినవాడు కదేమిటి? మనం నిలబెట్టినా పాట పెట్టడం పద్ధతి. మరి ఇన్నాళ్ళు నేను పాట పెట్టానా? నువ్వు పెట్టకపోతే నీ పద్ధతి వేరు. ఎరా, ఊళ్ళో వేలం వేస్తున్నారని మీ అందరికి తెలుసా? లేదండి, ఊళ్ళో టంకేయించలేదు, ఎవరితో చెప్పలేదండి. చెరువు కాడికి వెళ్తే వెంకన్న కాపు గారికి అయిపోయింది అన్నారండి. ఓహో, బాబు పెళ్ళబాబు గారు వస్తున్నారు. కూర్చో. ఏం మావయ్య, ఆ పెద్ద చెరువు వెంకన్న కాపుకి ఇచ్చారట? ఎవరన్నారు? ఎవరంటే ఏం లే, ఆ చెరువు తవ్విన దగ్గర నుంచి ఆ గూడెం వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళ బ్రతుకు తిరిగి ఆ చెరువు వాళ్ళు పట్టుకొడితే ఎట్లా? బాలేవాడు వాళ్ళు. పేదోడు పట్టుకొడితే రాజ్యాంగమే మరి కదా మెయిన్. ఇప్పుడు వెంకన్న కాపు కూడా తన సొంతానికని ఏమో అడగలేదు. పాట పెడదామా అన్నాడు. సరే చూసుకొని ఓపుగా అన్నాం. ఇంతకు ముందు ఎప్పుడు పాట పద్ధతి లేదుగా? లేదు అంటే మీ నాన్న అయాలో నోట్లో నాలుగున్నవాడు కనుక అలా నడుపుకుపోయాడు. కానీ అది ఎక్కడైనా ఉన్న పద్ధతి మంచి పద్ధతి కదా. పంచాయతీకి 2-3 వేలు ఎక్కువ వస్తుంది. ఆదాయం కదా మనకి మెయిన్. పాట పెట్టాలంట. బాగుంటుంది. సరే, మరి వెంకన్న కాపు దగ్గరే డబ్బు నొక్కేసాం కదా, మళ్ళీ పాట గీత అంటే ఏమవుద్ది? చెరువులో కాకపోతే గుళ్ళో చూపిస్తాం ఆదాయం. మరి పేదోళ్ళ దృష్టిలో చెడైపోకూడదు. రాజకీయం దెబ్బతింటుంది. అది కదా మనకి మెయిన్. అది మెయిన్. చేపల చెరువు పాట, సర్కారు పాట 500 రూపాయలు. పాట 750 రూపాయలు. మా వెంకన్న కాపు గారి పాట 750 రూపాయలు. వెంకన్న కాపు గారి పాట 750 రూపాయలు. బెస్తవారి పాట 751. బెస్తవారి పాట 751. వాయించు. మన పాట 1000 రూపాయలు. ఆపండి. వెంకన్న కాపు గారి పాట 1000 రూపాయలు. వెంకన్న కాపు గారి పాట 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఆపండి. బెస్తవారి పాట 1001. బెస్తవారి పాట 1001 రూపాయి. 1001 రూపాయి. కొట్టండ్రా. మన పాట 1500. ఆపండి. వెంకన్న కాపు గారి పాట 1500 రూపాయలు. బెస్తవారి పాట 1501. వెంకన్న కాపు గారి పాట 2000 రూపాయలు. వెంకన్న కాపు గారి పాట 2000 రూపాయలు. 2000 రూపాయలు. బెస్తవారి పాట 5000 రూపాయలు. బెస్తవారి పాట 5000 రూపాయలు. బెస్తవారి పాట 5000 రూపాయలు. వెంకన్న కాపు గారి పాట 10000 రూపాయలు. 5000 రూపాయలు ఒకటోసారి. 5000 రూపాయలు. 5000 రూపాయలు రెండోసారి. 5000 రూపాయలు. 5000 రూపాయలు మూడోసారి. ఏం బాబు 5000 రూపాయల? ప్రతి సంవత్సరం ఈ పాట ఎంత? 500 అండి. మిగతాది నేను కడతాను. బావా, బావా, నీకోసం ఎంతసేపు రోడ్డు మీద వెయిట్ చేశానో తెలుసా? ఎందుకు? ఎందుకేమిటి? నేనేం చెప్పాను? ఏం చెప్పావు? 36 ఛాంబర్ ఆఫ్ షావలే ఈ రోజు లాస్ట్ డే. ఏ రోజుకి ఆ రోజు రేపు చూద్దాం అంటున్నావు. నీకోసం నేను ఇంకా చూడలేదు. అందుకని టికెట్స్ బుక్ చేశాను. రావెళ్దాం. వాళ్ళు ఎలా కుదురుతుంది? అన్నయ్య వచ్చాడు ఊరి నుంచి. అన్నీ వచ్చాడా? కేడి పరిషత్ ఆఫీస్కి వెళ్ళొస్తాను వెళ్ళాడు. వస్తే వస్తాడులే. బయట కుర్రోడ్తో లేరని చెప్పేసి మనం వెళ్ళిపోదాం. అమ్మో, అన్నయ్యకి తెలిస్తే నన్ను కూడా చంపేస్తాడు. ఇప్పుడు ఎలా? అన్నయ్య వచ్చేసాడు. ఇలా ఈ మంచం కింద దాక్కో. అమ్మో, చూసినా చూస్తాడు. ఇలా బాతులు దాకో. అప్పుడే నిద్రపోయావా? లేదన్నయ్య, నేను రాత్రి 2-3 గంటల వరకు నిద్రపోను. 2-3 గంటల? మరి ఎప్పుడు లేస్తారా? 5 లేచిపోతాను. 5ంటికి? అంటే నిద్రపోయేది 3 గంటలు అనమాట. భలేవాడివే. నీ ఆరోగ్యం అవుద్ది? నా ఆరోగ్యానికి ఏమన్నాయా, నేను చదివేది డాక్టర్ కదా, దానికి తగ్గ మందులు వేసుకుంటాను. ఇదిగో, శరీరానికి మందులు అలవాటు చేస్తే తర్వాత మందులు మన శరీరానికి ఏం పనిచేయవు. సరేగానన్నయ్య, అన్నం వడ్డించనా? అన్నమా, నువ్వు తినేది నేను తినేది హోటల్ కూడా కదా.
తినే వచ్చాను. నువ్వు? రాత్రులు నిద్ర లేనప్పుడు అరగదు కదన్నయ్య, అందుకని పాలు తీసుకుంటాను. పాలు. ఉం? ఏమిట్రా దగ్గుతున్నావు? రాత్రులు నిద్ర లేక వేడి చేసి దగ్గు వస్తుంది అన్నయ్య. దగ్గా? ఏమిట్రా ఆడదాకా దగ్గుతున్నావు? ఏం లేదన్నయ్య, వేడి చేసి నా దగ్గర అలా అయిపోయింది. అట్లా అయిపోయిందా? ఆహా. ఒరే, మధ్యాహ్నం వరకు స్నానం చేశాను, ఒళ్ళంతా చిటపట్లాడుతా ఉంది. ఉండి స్నానం చేసేస్తాను. అన్నయ్య అన్నయ్య, ఇక్కడ 6 గంటల తర్వాత నీళ్లు రావు. రావా? రావు. నా లెక్క ఎలా ఉందో ట్రై చేస్తాను. డెఫినెట్ గా ఒక్క చుక్క కూడా రావన్నయ్య, డెఫినెట్ గా రావు. ఖచ్చితంగా రావా? రావు. సరే అయితే నాకు నిద్ర వస్తుంది, పడుకో. రే, ఏమిట్రా ఆడ తుమ్ములా వినపడుతోంది? ఎన్నిసార్లు చెప్పాలన్నయ్య నీకు? నా దగ్గు తుమ్ము అలా అయిపోయింది, నన్నేం చేయమంటావు? దగ్గు తుమ్ము రెండు అలా అయిపోయినాయి. ఆ. సరే ఇక నేను పడుకుంటాను. అన్నయ్య, ఇక్కడ పడుకున్నావంటే అర్ధరాత్రి పూట నా ఫ్రెండ్స్ వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తారు. ఆడ ఫ్రెండ్సా మగ ఫ్రెండ్సా? ఊరుకోనే మరి నువ్వు, మగాళ్లే కుర్రాళ్ళు. ఆ, ఓ పని చెయ్యి, ఆ. నువ్వు ఆ గదిలో పడుకో. సరే ఇదిగో ఇవి జాగ్రత్త. ఆ, ఆ. అమ్మయ్యా. అమ్మయ్యా. పెడదామా సినిమాకి? చిచ్చి నోర్మి, నిద్రపోయాడు కదా. ఇప్పుడు ఆయన నిద్ర పడుగా నువ్వు అయ్యో 36 చాంబర్ ఆఫ్ షావలిన్. తలకాయ్. గోపి, అన్నయ్య, రేయ్ గోపి, ఇలారా. ఏమిటన్నయ్య? అగ్గిపెట్లా ఉంది, గాలి రావడం లేదు, నాకు నిద్ర పడడం లేదురా. నువ్వు వెళ్ళి లోపల పడుకో, నేను అక్కడ పడుకుంటాను. అన్నయ్య, నా ఫ్రెండ్స్ ఆ దోమలు. ఫ్రెండ్స్ దోమల సంగతి నాకు తెలుసు, కానీ నాకు అలవాటే నువ్వు పాత్ర. అన్నయ్య, ఇంకా ఎంతసేపు బావా? కంపు భరించలేకున్నాను. బావా నిద్రపోయావా? బావా బావా దగ్గర బావా 36 చాంబర్ ఆఫ్ షావలిన్ లాస్ట్ డే లాస్ట్ షో. లాస్ట్ షో కాసేపు ఇక్కడే ఉండి వెళ్ళాలి. వెళ్దాం బావా. ఇంకో దగ్గర వెళ్దాం బావా. ఏమే నీ తుమ్ములు దగ్గులు నాకు తెలియ అనుకున్నావా? ఏం చేస్తున్నావు అక్కడ? గోపి, అరా గోపి. నిద్రపోతున్నాను అన్నయ్య. రా. నువ్వు ఎప్పుడు వచ్చా? ఎప్పుడా? నేను రాకముందే వచ్చిందిలే. ఎరా, హాస్టల్లో ఉండి చదువుకోమంటే సెపరేట్ రూమ్ కావాలని చెప్పి మీరు వేసే వేషాలు ఇవా? కాదన్నయ్య, ఆ. తను సినిమాకి వెళదామంటేను. అయ్యో నేనెప్పుడన్నాను? నువ్వే కదా 36 చాంబర్ కి వెళ్దాం అన్నావు. నేనా? 36 సాంబర్ ఆఫ్ షావలిన్ లాస్ట్ డే అని చెప్పింది నువ్వు కదూ? అన్నయ్య వస్తాడు, వద్దని చెప్పానా లేదా? అయ్యో, చూడు బావా, అన్నీ నిద్రపోయాక వెళ్దామని చెప్పావా లేదా? నేనా? బావా చూడు, అంతా అబద్ధం. అబద్ధం. చూస్తూనే ఉన్నా, వింటున్నాను కూడా. ఒరే చిన్నపిల్ల, ఏదో ఇవాళ సినిమా అంటుంది, రేపు బీచ్ అంటుంది, ఎల్లుండి మెళ్ళ తాళి కట్టబడుతుంది. కడతావా? తాళి కడితే తప్పే ఉంది. మేము కాబోయే భార్యాభర్తమే కదా. కాబోయే భార్యాభర్తలు కాబట్టే ఇలా తిరగకూడదు. ఈ సంగతి 10 మందికి తెలిస్తే మన పరువు ఏమవుతుందో తెలుసా? అందుకని మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒకరి రూమ్కి ఒకరు వెళ్ళం